హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు సంచారి. సో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు అనకాపల్లి జిల్లాలో అయితే వచ్చాము. సో ఇక్కడ అనకాపల్లి దగ్గరలో మనకి ఈ చింతామణి గణపతి దత్తక్షేత్రం అయితే ఉన్నది. సో ఇక్కడ వింతలేంటి విశేషాలు ఏంటి అని చెప్పేసి చూసొద్దాం. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. సో ఫ్రెండ్స్, నేనైతే నా జర్నీని విశాఖపట్నం నుంచి అయితే స్టార్ట్ చేశాను. విశాఖపట్నం నుంచి అనకాపల్లికి ఎంతో దూరం అయితే కాదు, దీనికి కూడా మనకి ఎన్ నెంబర్ ఆఫ్ బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి. మనకి గణపతి క్షేత్రాన్ని గణపతి సచ్చిదానంద స్వామి అయితే బిల్డ్ చేయించారు. ఈ టెంపుల్ కట్టి 12 సంవత్సరాలు అవుతున్నా కానీ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ అయితే సూపర్ అని చెప్పొచ్చు. ఈ టెంపుల్లో మరో వింత ఏంటంటే, చూస్తున్నారు కదా, ఇవి కొబ్బరికాయలు. ఇది భక్తులైతే కట్టారనమాట. దీనినే పూర్ణఫల దీక్ష అని అంటారు. ఈ దీక్ష మనకి 18 రోజులైతే ఉంటుంది. ఈ 18 రోజుల లోపే మనం కోరుకున్న కోరిక స్వామివారు అయితే తీర్చేస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం. ఇంకా మనం ఆలయంలోకి వెళ్ళే లోపే మనకి బయట అయితే ఇలాగ కనిపిస్తుంది పార్కింగ్ అని దారి. అండ్ లోపలికి వెళ్ళేటప్పటికి మనకి రకరకాల విగ్రహాలు అయితే కనిపిస్తాయి స్వామివారివి. ఫ్రెండ్స్, నా లాస్ట్ 8 days వీడియోస్ ఎవరైతే చూడలేదో ప్లీజ్ వెళ్ళి చూడండి. నేను 30 days 30 వీడియోస్ అనే సిరీస్ అయితే స్టార్ట్ చేశాను. ప్లీజ్ దాన్ని ఎంకరేజ్ అయితే చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకొని ఈ వీడియోస్ అయితే చూడండి. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది క్షేత్రం అయితే అనాలి, ఎందుకంటే ఇక్కడికి అడుగడుగు వినాయకులతో అయితే నింపేశారు. చూస్తున్నారు కదా, రకరకాల గణపతి రూపాలు అయితే ఇక్కడ కనిపిస్తాయి. సిద్ధి వినాయక అని, లక్ష్మీ గణపతి అని, యోగ గణపతి అని, అలాగే కార్యసిద్ధి గణపతి అని, సంకష్టహార గణపతి అని రకరకాల గణపతులు అయితే ఇక్కడ మనకి కొలువై ఉన్నారు. చెప్పడం అయితే మర్చిపోయానండి, ఈ టెంపుల్లోకి మనకి ఫోన్స్ అయితే అలౌ లేదు. నేనేదో కొద్దిగా రిక్వెస్ట్ చేసి ఈ వీడియోని అయితే చేస్తున్నాను. ఈ టెంపుల్లో మరో హైలైట్ అంటే ఈ నక్షత్రవరమేనండి. మన రాశుల ప్రకారం మనం ఏ చెట్టునైతే పూజించాలి అని చూపించేది ఈ నక్షత్రవరం. ఒకసారి లోపలికి వెళ్ళి అది కూడా చూసి వచ్చేద్దాం పదండి. ఇదే మనకి ఆ బోర్డు అనమాట. పాజ్ చేసి మీది ఏ రాసో చూసుకొని ఆ వృక్షాన్ని అయితే పూజించండి. టెంపుల్ లోపలికైతే మనకి ఫోన్ అయితే అస్సలు అలౌ చేయలేదు, నేను అందుకే తీయలేకపోయాను. ఇదే టెంపుల్ అవుటర్ వ్యూ. లోపలైతే వీడియోకి అయితే అలౌ చేయలేదు, కాకపోతే చూడడానికి అయితే చాలా బాగుంది పీస్ఫుల్గా. మీరు నెక్స్ట్ టైం ఇటు సైడ్ అనకాపల్లి సైడ్ వచ్చినట్టయితే ఖచ్చితంగా దీన్ని అయితే విజిట్ చేయండి. అలాగే మనకి నూకాంబిక టెంపుల్ ఇక్కడ నుంచి చాలా దగ్గరే. సో అది కూడా మన ఛానల్లో ఉంది. ఎవరైతే చూడలేదో నేను కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను, ప్లీజ్ దాన్ని కూడా చూడండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇప్పటికైతే ఇంతే, రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వాల్యూ సైనింగ్ ఆఫ్.